దీంట్లో సన్నద్ధం డెఫినెట్గా వస్తుంది. థ్యాంక్ యూ. యువత విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్స్, ఐపీఎల్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డైట్ గ్రౌండ్లో కొందరు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి బెట్టింగ్ కాస్తున్నట్లు అందిన సమాచారం ప్రకారం పోలీసులు గ్రౌండ్కు చేరుకున్నట్లు తెలిపారు. మొబైల్ యాప్లలో బెట్టింగ్ ఆడుతున్న 2 యువకులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని, క్రిక్ బెట్ 99 ద్వారా బెట్టింగ్ కాస్తున్నట్లుగా గుర్తించామన్నారు. వారి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించుకున్న భ్రమలో యువత, ప్రజలు, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్లకు బానిసలుగా మారి అప్పుల పాలై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. వీటి కట్టడికి జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని, ప్రతిరోజు పిల్లలు వారు చేస్తున్న పనుల గురించి ఆరా తీయాలని తెలిపారు. ఎస్ఐ అండ్ లోకల్ హెడ్ కానిస్టేబుల్ టీమ్ ఒక ఆన్లైన్ బెట్టింగ్ నడుస్తుంది. ఆ క్రికెట్ బెట్టింగ్ ఐపీఎల్ ఉన్న వాళ్ళ అది వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. దానిలో A1 అంటే షేక్ సాజిద్, ఇతను మొత్తం నడిపిస్తున్నారు. ఆన్లైన్ డబ్బులు తీసుకోవడం ప్లస్ వాళ్ళ ఎవరు ఆడతారు, ఎవరు గెలుస్తారు, ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారు దానిపైన డబ్బులు పెట్టుకోవడం, అది వీళ్ళిద్దరు క్రాక్ చేశారు. వాళ్ళు పట్టుకున్నాము మనం. ఈ మెయిన్ ప్రెస్ మీట్ పెట్టుకోవడం మనం రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ చాలా ఎక్కువగా నడుస్తుంది. దానికి మన డీజీ సార్ నుండి కూడా చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇంకా నిన్న కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ అంటే తెలంగాణలో బ్యాండ్, గేమింగ్ ఏ ప్రకారం ఆన్లైన్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు, తెలంగాణ స్టేట్ బ్యాన్ చేసింది. దాంతో చాలామంది మోసపోయిన తర్వాత చాలా సూసైడ్స్ కూడా కొన్ని మన స్టేట్లో అయినాయి. దానికి ఆపుకోవడం కోసం మనం ఒక సిట్ కూడా ఫామ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. మన జిల్లాలో కూడా మనం ఇది దృష్టి పెట్టాము దీనిపైన. ఇంకా కూడా మనం వాట్సాప్లో కూడా వైరల్ చేస్తున్నాము. ఎవరెవరు ఇట్లయినా ఆడిపిస్తున్నారు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే గట్టిగా వాళ్ళపైన చర్యలు ఉంటుంది. వాళ్ళకి రిమాండ్ కూడా జరుగుతుంది. మళ్ళీ రౌడీ షీటర్స్ కూడా ఓపెన్ చేస్తాము. సో దయచేసి ప్రెస్ మిత్రులు కూడా మీ సైడ్ నుండి కూడా మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే, జనాలకి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే, ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ నడిపిస్తున్నారు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. మనం 100% ఇది ఆపుకుంటాము. బట్ మీ ప్రజల సపోర్ట్ కూడా దీనిలో కావాలి. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.